కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనం అడుగు పెడతానికి కృప చూపించినందుకు, ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధ గ్రంథంలోని దేవుడు మన కొరకు రాయించిన వాగ్దానాన్ని తీసుకొని వెళదామన్నమాట. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చేయాలో రాసి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం కనుక చూసినట్లయితే, హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 31, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. ఏంటంటండి, ఏం తెచ్చుకోమంటున్నాడు? మనకేం తెలుసు? హ్యాపీ న్యూ ఇయర్ అంటాం తెలుసు, కానీ ఈ 2 రోజులు అంటారు, ఈ 1 రోజు అనేస్తారు. నిజంగానే హ్యాపీ న్యూ ఇయర్గా ఉంటుందండి సంవత్సరం అంతా అన్ని కుటుంబాలకి? ఉంటుందా? మళ్ళీ అది మర్చిపోతాం కదా ఒక నెల పోతే. కానీ మనం జరిగించే అక్రమ క్రియలన్నిటిని కూడా విడిచిపెడితే మనకేమొస్తుందంటండి? అక్రమ క్రియలంటే ఏదో దొంగతనం చేసి హత్య చేసి ఇవన్నీ కాదు. మన హృదయాల్లో ఎన్నో ఎన్నో లోపల నుంచి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టేవి చాలా సంఘటనలు ఉంటాయి. అవన్నీ మనకి లిస్టు చక్కగా తెలుసు పరిశుద్ధ గ్రంథంలో. వాటిని కనుక విడిచిపెడితేనంట నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి అని మళ్ళీ అదే హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో, నూతన హృదయము అప్పుడు మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. కాగా మళ్ళా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా 17వ వచనం, కాగా ఇవన్నీ కూడా పొందుకోవాలంటే ఎవరిలో ఉండాలంట? ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అంట. నూతన హృదయము మీకు ఇచ్చేదను. నూతన హృదయం ఇచ్చాడంటే మన స్వభావం కూడా ఎలా ఉంటది? క్రొత్తగా ఉంటది అనమాట. మనకు అంతకుముందు స్వభావం ఏంటి? వేరే స్వభావం. మేము ఉదయం నాకైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది, బాధేస్తుందండి సమాజాన్ని చూస్తుంటే. ఒక యవ్వనస్తుణ్ణి ఒక మంచి మార్గంలోకి నేను వస్తున్నాను, దేవుని యొక్క సన్నిధిలో పంచభూతాల సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ నేను ఈ యొక్క బాప్తిస్మం అనేది తీసుకుంటున్నాను అని ఒడంబడిక చేసుకొని పంచభూతాల సాక్షిగా నేను ఇక నుంచి ఒక నూతన స్వభావాన్ని, నూతన మనసును, నూతన విధానాన్ని నేను కొనసాగించుతానని ఒక యవ్వనస్తుడు ఒక నిబంధన చేసుకొని, ఒక తీర్మానం చేసుకొని, నీటి మూలముగా క్రొత్త జన్మ కావాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన విధంగా ఆ బాప్తిస్మ కార్యక్రమం జరిగించుతుంటే వచ్చి ఏం చేస్తున్నారండి? కోపం అన్నమాట. మీరు మతం వేరు, మాది వేరు, మా చెరువుల్లో మీరు తీసుకోకూడదు. ఒక యవ్వనస్తుణ్ణి ఒక మంచి మార్గంలో పెట్టడానికి ఆ యొక్క ఒడంబడిక కుదిరిద్ది కదా. సమాజంలో ఒక మంచి వ్యక్తిని, ఒక యవ్వనస్తుణ్ణి సిద్ధం చేస్తున్నప్పుడు ఇది తప్పా అండి? తప్ప? చూడండి, ఎవరైతే ఆ నూతన స్వభావాన్ని బాప్తిస్మం ద్వారా పొందుకుంటారో వారు ఏం చేస్తారు? అక్రమ క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టి సమాజానికి, దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా తను ఉండటానికి ఒక ప్రమాణం చేస్తున్నప్పుడు సమాజానికి నచ్చట్లేదండి. ఎవరు కావాలంటే దారుణాలు, ఘోరాలు, నేరాలు చేసేవారే సమాజానికి కావాలన్నమాట. కానీ ఎంత మంచి మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో రాయించి మన యవ్వనస్తులు, బయట ప్రపంచంలో ఉన్న యవ్వనస్తుల యొక్క విధానం ఎలాగుందో ఇక్కడ ఉన్న యవ్వనస్తులు, ఈ మార్గాన్ని అనుసరించే యవ్వనస్తులు ఎంత గొప్పగా ఉంటున్నారో అనేది గమనించట్లేదండి ఎవరు. ఎందుకంటే వారికి మతం అనే ముసుగు ఏర్పడింది కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వటలేదు అనమాట. ఏమంటున్నాడు? నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. ఒకప్పుడు రాతి గుండి ఉండేది, ఇప్పుడు ఏం గుండె ఇస్తున్నాడంటండి? తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మ, ఎప్పుడైతే నూతన జన్మ, నూతన స్వభావం వచ్చిందో, ఎవరి ఆత్మ వచ్చేస్తుందండి? నా ఆత్మను మీ అందుంచి
నా కట్టడలు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుందో మనల్ని ఎలా నడిపించిద్దండి? ఆయన కట్టడలను అనుసరించు వారుగాను, ఆయన విధులను గైకొను వారుగాను మిమ్మును చేస్తది అని సెలవిస్తున్నాడు అన్నమాట దేవుడు. అంటే ఆయన కట్టడలేంటి? క్రమశిక్షణగా జీవించండి, మంచిగా జీవించండి, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించండి, దేనికి ఏ బలహీనతకి లోనవ్వకండి, మంచిగా మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి, సమాజంలో మీరు అనేక మందికి ఉపయోగకరంగా ఉండండి. ఇవన్నీ ఆయన కట్టడలు అన్నమాట. ఈ నూతన స్వభావంతో ఏమొస్తాయంట? ఆయన ఆత్మ మన యందుంచి మనము నూతనమైన పద్ధతులు, ఆయన కట్టడల్ని అనుసరించడానికి దేవుడు ఆ యొక్క ఆత్మతో మనకి సహాయం చేస్తాడని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది అనమాట. అందుకనే ఇవన్నీ రావాలంటే మనం ఎవరిలో ఉండాలి? ఏ పాపం ఎరగని ఆయన పరిశుద్ధుడిలో మనము మమేకం అవ్వాలన్నమాట. అప్పుడు కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తమును క్రొత్తవాయనంట. చూడండి, అంటే ఇది ఈ నూతన సృష్టి కలిగిన వారు ఏం చేస్తారంటే, చూడండి కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 51వ కీర్తన 10వ వచనంలో, దేవా నాయందు శుద్ధ హృదయము కలగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఈ మాటలు వేరుగా ఉంటున్నాయి. మన హ్యాపీ న్యూ ఇయర్ చేసుకునే విధానంగా వేరుగా ఉంటుంది అనమాట. ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, సంవత్సరాలు గడిచే కొలది కూడా నా హృదయాన్ని నూతనపరిచి నా స్థిరమైన మనస్సును నాకు నూతనముగా పుట్టించు ప్రభువా అని భక్తుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఎప్పుడైతే ఈ నూతన స్వభావం వచ్చిద్దో, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 8 నుంచి 10. ఇప్పుడైతే ఈ నూతన స్వభావం వచ్చిన వారికి ఉన్న విధానం అన్నమాట. నూతన స్వభావం అంటున్నారు. నూతన సృష్టి, ఎవరైతే క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయి ఇదిగో క్రొత్తవి ఆయన నూతనంగా ఉన్నాడు అని అంటున్నారు కదా. నూతన స్వభావం వస్తే ఏమి ఎలా ఉంటాడు అన్నది ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ కూడా విసర్జించుతారంటండి. ఏమొస్తుందంటండి? నూతన స్వభావం వస్తే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని కూడా ఏం చేస్తారంట? నూతన స్వభావం కలిగిన వారు విసర్జించుతారంట. తర్వాత ఒకరితో ఒకడు అబద్ధం ఆడరంట. ఎలయనగా ఎందుకంటే ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాణ్ణి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారంటండి. చూడండి, అందుకని రోమపత్రిక 12:2లో మీరు నూతన స్వభావాన్ని ఉన్నవారంట ఈ లోక మర్యాదను అనుసరించక, ఏమంట? నూతన స్వభావం అయిన వారు ఈ లోక మర్యాదను అనుసరించరంట. ఏం చేస్తారంట? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. నూతన స్వభావంతో రూపాంతరము పొందాలంటండి. ఈ లోక మర్యాదను అనుసరించి. ఈ లోక మర్యాద ఏంటి? ఇప్పుడు వినపడుతున్నాయి కదా ఈ లోక మర్యాద. కానీ మనం అందరం ఎక్కడ కూర్చున్నాము? దేవదేవుని యొక్క సన్నిధానంలో దేవుడే మాట్లాడితే వినటానికి, దేవుడిచ్చి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి మనకు మాత్రం దేవుడు అవకాశం ఇచ్చాడు కదా. ఏమంటున్నాడు ఇక్కడ? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము చెందుతారు. అయిపోయింది. వీళ్ళకి, ఇలాంటి వారందరికీ దేవుడిచ్చే వాగ్దానం,
మనం వాగ్దానం అనగానే ఎవరు గుర్తుకు రావాలండి? గబక్కన తెలివిగల వాళ్ళకి టకామని గుర్తొస్తుంది. వాగ్దానాలు అనగానే ఎవరు గుర్తుకొస్తారు? నేను ఇప్పుడు టెస్ట్ పెడుతున్నా. వాగ్దానాలు అనగానే ఎవరు గుర్తుకొస్తారు? ఎవరు గుర్తుకొస్తారు? వాగ్దానాలు ఎవరు చేస్తారు? ఎవరు చెప్పారు? బుర్ర ఉపయోగించండి. ఎప్పుడు ఈ వాగ్దానాల మీదే పడిపోయి ఈ వాగ్దానాలు నమ్మేసి ఆ వాగ్దానాలు నమ్మి ఈ వాగ్దానాలు నమ్మటలా తెలుసండి. రాజకీయ నాయకులైనా వాగ్దానాలు చేసేది నెరవేరుస్తారా? నెరవేరుస్తారా? కానీ ఎంత నమ్ముతాము? వాగ్దానాలు చేసిన దాన్ని బట్టే వాళ్ళని గెలిపిస్తాము, అంతే కదా. ఇన్ని వాగ్దానాలు అనుకోండి, ఈయన గెలిపిస్తే బాగుంటుంది ఈ సంవత్సరం, పోయినసారి ఆయన గెలిపిస్తే తక్కువ వాగ్దానాలు ఈయన ఇంకా ఎక్కువ చేస్తాడంట. అదే కదా మనకి ఫస్ట్ నుంచి అలవాటైంది. కానీ ఆ రాజకీయ నాయకుల యొక్క పరిస్థితి, వాళ్ళకి ఇష్టమైతే చేస్తారు, ముందు మాత్రం వాగ్దానాలు చేస్తారు. ఒక మాట మీద నిలబడతారండి? నిలబడరు. కానీ దేవుడు చెప్పిన మాటకి ఎలా నిలబడతాడో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి. చూడండి, దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నా కూడా క్రీస్తునందు ఎలా ఉన్నాయంట? అవునన్నట్లుగానే ఉన్నాయంట. ఒక వాగ్దానం చేశాడు అబ్రహాముకి, నిలబెట్టాడా? మధ్యలో తప్పిపోయాడా? అబ్రహాము వాగ్దానాన్ని, దావీదు గారికి చేసిన వాగ్దానాన్ని, అబ్రహాము గారికి చేసిన వాగ్దానాన్ని అలా కొనసాగించి ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్నే నిలబెట్టుకుంటూ వచ్చాడనమాట. అలా మరి ఇప్పుడు మనందరికి ఇచ్చే వాగ్దానం, మనం ఎప్పుడైతే క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించిపోయిను సమస్తము క్రొత్తవాయును అని చెప్పాడు కదా. ఆ వ్యక్తులకి దేవుడిచ్చే వాగ్దానం, టోటల్గా దేవునిచ్చే వాగ్దానం అండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము, ఈ రోజు నూతన సంవత్సరంలో మనందరికీ కలిపి ఇచ్చిన వాగ్దానం అండి. అందరికి కలిపి ఇచ్చిన వాగ్దానం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం, నిత్య జీవము అనుగ్రహింతు ననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అని ఒక మాట పక్కన ఉందండి. మనం ఎన్ని మార్లు మోసపోయామో తెలుసండి. ఇప్పుడే అన్నారు అచ్యుతరావు గారు, మీకున్న ఇవన్నీ వదిలేసి యేసుక్రీస్తు వారిని వెంబడించు అని వచ్చింది. ఏం చేస్తాము? ధనం సంపాదించుకుంటే ఇక్కడ దొంగలు కొట్టేస్తారు, చిమ్మటి పట్టిది, ఇక్కడ అసలు ధనమే సంపాదించుకోవచ్చు, అన్ని తీసేసి మీరు దేవుణ్ణే వెంబడించండి అంటే అది కుదరదు. లేదు, యోధ ఏం చేశాడు? పడేసి ఉరి పెట్టుకున్నాడు. ఆ మొక్క రాస్తారు ఎవరన్నా? చాలా పొరపాటు చేశాడే, ఎంత తప్పిదం చేశాడే, యేసుక్రీస్తు వారి వెనకాల ఉండి ఆయనతో కలిసి జీవించి ఎంత పొరపాటు చేశాడే, ఆ వ్యక్తి మనకు పాఠంగా ఉండాలి అని మనకు వాగ్దానం ఇస్తారా? మాట ఇస్తారా? ఆ మొక్క ఎవరు? ఇందాక భాగ్యలక్ష్మి గారు అంటున్నారు కదా, అన్నీ మనకు అనుకూలమైన వచనాలనే తీసుకొని అక్కడ రాయించారండి. కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటండి, నేను అన్నాను కదా, నాకు ఆశ్చర్యం వేసిన మొక్క అని దాని పక్కన ఉంటుంది, చదవండి. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. అర్థమైందా? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది? అబ్రహాముని ఏమన్నా, నువ్వు ఈ దేశాన్ని వదిలి నువ్వు దేశానికి విడిచి వెళ్ళిపోతే నిన్ను అనేక జనాలకి తండ్రిగా ఆశీర్వదిస్తానని సెలవిచ్చాడు కదా, నీకు అన్ని విషయాలు నిన్ను ఆశీర్వదిస్తాను అని ఆ ముక్కను తీసుకొని అబ్రహాం వెళ్ళమన్నది ఏమన్నా వెళ్ళాడు. ఆయనకి సంబంధించిన ఆశీర్వాదం మనల్ని ఎక్కడికన్నా కదిలిచ్చాడా? మనం ఇల్లు వదిలి ఎక్కడికన్నా వెళ్ళామా? మన ఇల్లు వాకిళ్ళు వదిలి మన తల్లిదండ్రులను వదిలి వెళ్ళిపోయామా? మనం వెళ్ళి ఇక్కడే కూర్చుంటాము. అబ్రహాము గారి వాగ్దానం మనకు కావాలి. కానీ మనకు అందరికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటండి?
నిత్య జీవం కూడా ఎట్లా వచ్చింది మనకి? ముందు చదువుకున్నాం. ఎవడైనాను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇందాక అన్నాం కదా, మీరు జరిగించిన క్రియలు, అక్రమ క్రియలు అన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. అప్పుడేనా ఇవన్నీ తెచ్చుకుంటే టోటల్గా అందరికి ఇచ్చే వాగ్దానం ఏంటంటండి, నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే ఆయన తానే చెప్పిన మాట అన్నమాట. మనకి చేసిన వాగ్దానము అని వెంటనే ఇంకొక వచనంగా దీంతో కొనసాగించే వచనం అండి. మిమ్మును మోసపరుచు వారిని బట్టి ఈ వాగ్దానం చేయాల్సి వస్తుంది. ఎన్ని మార్లు మోసపడ్డామండి. ఒక ముక్క తీసుకొని ఈ సంవత్సరం అంతా ముక్కతోనే ఏలాడతారండి. మిగతా ముక్కలన్నీ పక్కన పెట్టేస్తారు. ఎన్నిసార్లు మోసపోయామో తెలుసండి. అజ్ఞాన భక్తి చేస్తూ, జ్ఞానయుక్తమైన భక్తి కాదండి, అజ్ఞానంతో ఉన్నవారే ఈ అడుగుతారనమాట. ఆ ఒక్క మాటను పట్టుకొని కొంతమందికి అయితే భయం వేసిపోద్ది వచ్చే వాగ్దానాన్ని, కొంతమందికి అయితే ఎదురు చూస్తూ ఉంటారు. నన్ను ధనవంతుడిని చేస్తానన్నావు కదా, ఇంతవరకు 6 నెలలు అయిపోయింది, ఎక్కడ ఈ మైండ్ అంతా ఎక్కడ ఉంటది? సోమరి చీమల వద్దకు వెళ్ళి నేర్చుకో, శుభ్రం కష్టపడు, ధనవంతుడు అవుతావని ఉంది వాక్యం. కానీ మనం ఏం చేస్తాము? నిన్ను ధనంలో సమృద్ధిగా, నీకు ధన సమృద్ధిని ఇస్తానని వాగ్దానం వచ్చింది అనుకోండి, దేవుడే చేశాడు కదా వాగ్దానము, నాకేది ధనము? 7 నెలలు అయిపోయింది, 8 నెలలు అయిపోయింది, ఏది? ఎదురు చూస్తాం ఆ ముక్కను పట్టుకొని. ఏమంటున్నాడు? మిమ్మును మోసపరచకు వారిని బట్టి, మిమ్మల్ని మోసం చేస్తున్నారే వారిని బట్టి ఈ సంగతులను రాయవలసి వచ్చింది. ఈరోజు మన కుటుంబానికి దేవుడు తెలపవలసి వచ్చింది. నేను నేర్చుకుంటున్నా చాలా విషయాల్లో. ఈరోజు ఏం వాగ్దానం చేసుకున్నారండి మీరు? ఆయన మనకిచ్చాడు వాగ్దానం, మనం ఏం ఒడంబడిక చేసుకున్నాము? కొంతమంది ఉంటారు, ఈ సంవత్సరం అంతా నేను ఒక్కరోజు కూడా మానకుండా వస్తానంటారు. దాన్ని కొనసాగిస్తారా? చూడండి, దేవుడి మాటకి మన మాటకి ఎంత తేడా ఉందో. దాని గురించి బాధపడతామా ఎప్పుడన్నా? అయ్యో పలానా రోజున నేను చేసుకున్నానే, దాన్ని తప్పిపోయానే. లేదు, ఈ పూట తీసుకెళ్ళిన వాగ్దానాన్ని ఈ సంవత్సరం అంతా ధ్యానం చేస్తూ ఎప్పుడు జరిగిద్దా. ఈ కన్ను మూస్తే నిత్య జీవంలో ఉంటావో నరకంలో ఉంటావో, అది ముందా భయం వేసేది మనకి? ఇక్కడ భయం వేసేది? నేను కన్ను మూస్తే నిత్య జీవంలో ఉంటానా, నిత్య నరకంలో ఉంటానా? నాకు దేవుడు వాగ్దానం చేశానన్నాడు కదా, దాన్ని నేను స్వతంత్రించుకుంటున్నానా లేదా అని ఆలోచిస్తామండి? ఆలోచించు. పరిశుద్ధ గ్రంథము వండరండి. మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఏం చెయ్యాలో గొప్ప జ్ఞానం రాసి మన చేతుల్లో పెట్టినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దాన్ని మనం చదవటంలా, ఎవరో చదివిన వారిని మనము ఫాలో అవుతున్నాం అన్నమాట. అందుకనే మనం ఏమవుతున్నామంట, మిమ్మును మోసపరుచు వారిని బట్టి సంగతులు మీకు రాయవలసింది. మనందరికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నిత్య జీవం అనుగ్రహించుననున్నదే ఆయన తానే మనకిచ్చిన వాగ్దానం అండి. దాన్ని మించిన వాగ్దానం ఇక లేదండి భూలోకంలో. భూలోకంలో లేదండి. ఎంత గొప్ప వాగ్దానం మన తండ్రి ఇస్తుంటే దాన్ని స్వతంత్రించుకుందామండి. దాన్ని స్వతంత్రించుకొని జ్ఞానవంతులముగా పరిశుద్ధ గ్రంథములోని లేఖనాల్ని, మన ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించి, లేఖనములు ఎందే నిత్య జీవం ఉంది అని ఇంకో చోట యోహాను భక్తులే రాశాడు. ఇది ఆయనకి ఇష్టమైన శిష్యుడు అనమాట, ప్రియమైన శిష్యుడు రాసి, ప్రియమైన శిష్యుడు గురువు గారి మనసంతా ఎరిగినవాడు. లేఖనములు ఎందే నిత్య జీవం. ఒక్కనాడన్న లేఖనాలను పరిశోధిస్తున్నారండి మీరు ఇళ్లలో? ఒక్కనాడన్న లేఖనాలను పరిశోధిస్తున్నారండి? ఊరికే నిత్య జీవం కావాలా? ఊరికే వాగ్దానం కావాలా? ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ కార్డు పట్టుకొని వెళ్తారే కానీ మీకు ఆ వాగ్దానం నెరవేరదు. లేఖనములు ఎందే నిత్య జీవం. ఎప్పుడైతే మీరు నూతన స్వభావం, నూతన సృష్టితో, దేవునితో, యేసుక్రీస్తు వారితో అనుసంధానం అవుతారో అప్పుడు ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవం అనే వాగ్దానం. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని
జ్ఞానుల వలె భూలోకంలో జీవిస్తూ అజ్ఞానంలో ఉన్న వారిని అనేక మందిని దేవుని సన్నిధికి ఆ నిత్యరాజ్యానికి నడిపే వారముగా, సారథులుగా, వారధులుగా దేవుడు మనలందరినీ కూడా ఈ నూతన సంవత్సరంలో అటువంటి ఆశీర్వాదం ఇచ్చి ఆయన కృపలో మిమ్మల్ని అందరినీ కూడా మనలందరినీ కూడా నిలబెట్టునుగాక. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ప్రయత్నాన్ని, సాధికను మనమందరం కూడా చేయునుగాక.